అందరికీ నమస్కారం. దేవీ నవరాత్రులలో అమ్మవారికి 5వ రోజు నైవేద్యంగా పాలు బెల్లంతో చేసిన పాయసం. ఈ నైవేద్యాన్ని బెల్లం పరమాన్నం, పాయసాన్నం, క్షీరాన్నం అని కూడా అంటారు. మనం ఈరోజు పాయసాన్నం ఎలా చేయాలో చూద్దాం. పాయసాన్నం చేయడానికి కావలసిన పదార్థాలు: ఆవు పాలు, బెల్లం, బియ్యం, నెయ్యి, యాలకుల పొడి, పచ్చకర్పూరం. ఇందులో మరింత రుచికరంగా ఉండటానికి జీడిపప్పు, బాదం, ఎండు ద్రాక్ష కూడా వేసుకోవచ్చు. పాయసాన్నం ఎలా చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక గ్లాస్ బియ్యం తీసుకొని గిన్నెలో వేసుకొని నీళ్లు పోసి 2 లేదా 3 సార్లు శుభ్రంగా కడగాలి. తర్వాత నీళ్లు పోసి అరగంట సేపు బియ్యాన్ని నానబెట్టుకోవాలి. ఇప్పుడు గిన్నెలో లేదా కడాయిలో 8 గ్లాసుల ఆవు పాలు పోసి మరిగించుకోవాలి. నీళ్లు కలుపుకోవాలంటే 6 గ్లాసుల పాలు పోసుకొని 2 గ్లాసుల నీళ్లు వేసుకోవచ్చు. ఇలా పాలు బాగా మరిగి ఒక పొంగు వచ్చేటప్పుడు అరగంట సేపు నానబెట్టుకున్న బియ్యాన్ని ఇందులో వేసి కలుపుకొని ఉడికించుకోవాలి. అరగంట సేపు బియ్యాన్ని నానబెట్టడం వలన అన్నం త్వరగానే ఉడుకుతుంది. మధ్య మధ్యలో అడుగు అంటకుండా ఇలా కలుపుకుంటూ అన్నాన్ని ఉడికించుకోవాలి. ఫ్రెండ్స్, దేవీ నవరాత్రులలో 9 రోజులు ఏ నైవేద్యాలు అమ్మవారికి సమర్పిస్తారో మన ఛానల్లో వీడియోలను నవరాత్రి ప్రసాదం రెసిపీస్ అనే ప్లేలిస్ట్లో పోస్ట్ చేయడం జరిగింది, చూడగలరు. ఇలా అన్నం ఉడికి కొంచెం చిక్కగా అయిన తర్వాత 1/2 స్పూన్ యాలకుల పొడి వేసి కలుపుకోవాలి. తర్వాత 2 స్పూన్ల దాకా నెయ్యి వేసి బాగా కలుపుకొని 1 నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తర్వాత తురుముకున్న 1.5 గ్లాస్ బెల్లం వేసి మూత పెట్టుకోవాలి. వేడి మీద బెల్లం కరిగిపోతుంది. గిన్నె లేదా కడాయిలో 3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని నెయ్యి కాస్త వేడెక్కిన తర్వాత జీడిపప్పు, బాదం వేసి కలుపుకొని ఇవి కాస్త వేగిన తర్వాత ఎండు ద్రాక్ష వేసి కలర్ మారే వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పరమాన్నం మూత తీసి బెల్లం కరిగేలా బాగా కలుపుకోవాలి. తర్వాత చిటికెడు పచ్చకర్పూరం తీసుకొని పొడిలా చేసుకొని పరమాన్నంలో వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వేయించి పక్కన పెట్టుకున్న జీడిపప్పు, బాదం, ఎండు ద్రాక్షలను ఇందులో వేసి కలుపుకొని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించాలి. దేవీ నవరాత్రులలో అమ్మవారికి సమర్పించే పాయసాన్నం నైవేద్యం రెడీ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, కామెంట్ చేయండి. మరిన్ని నైవేద్యాల తయారీ విధానం కోసం మన ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.